జూబ్లీ హిల్స్ లో పోల్ మేనేజ్మెంట్ ప్లాన్స్ ఎలా ఉన్నాయి? కట్టల పాములు కట్లు తెంచుకొని బస్తీల్లో తెగ తిరిగేస్తున్నాయన్నది నిజమేనా? ఓటుకు విలువ కడుతున్నారన్న ప్రచారంలో వాస్తవం ఉందా? ఒక్కో పార్టీకి ఒక్కో లెక్కుందా? లెట్స్ వాచ్. జూబ్లీ హిల్స్ ఓటర్లు మరికొన్ని గంటల్లో తమ తీర్పు చెప్పబోతున్నారు. నెల రోజులుగా చూస్తున్న రాజకీయ విన్యాసాలకు ఫినిషింగ్ టచ్ ఇవ్వబోతున్నారు. పోల్ మేనేజ్మెంట్ లో ఇక మిగిలి ఉన్న ఈ కొద్ది గంటలే అన్ని రాజకీయ పార్టీలకు కీలకం కాబోతున్నాయి. ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ జూబ్లీ హిల్స్ కోట మీద జెండా ఎగరేయడానికి హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రచార పర్వం, మాటల యుద్ధం ఇవన్నీ ముగిశాయి. ఇక పోల్ మేనేజ్మెంట్ లో అనుసరించబోయే వ్యూహాలే ఏ పార్టీకైనా కీలకం. అందుకే ప్రస్తుతం పొలిటికల్ డిస్కషన్ అంతా దాని గురించే. గతంలో రూరల్ ఓటు బ్యాంకు ఎక్కువగా ఉండే నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరిగాయి. హుజూర్ నగర్, హుజూరాబాద్, మునుగోడు లాంటి నియోజకవర్గాల బైపోల్స్ లో డబ్బు ప్రభావం బాగా కనిపించింది. ఓటుకు నోట్లు పెలపెల్లాడాయన్నది విస్తృతంగా ఉన్న ప్రచారం. పార్టీని అవకాశాన్ని బట్టి ఒక్కో ఓటుకు 2 నుంచి 5,000 దాకా ఇచ్చినట్టు చెప్పుకున్నారు. ఆ మనీ పంపకాలకే పోల్ మేనేజ్మెంట్ అని ముద్దు పేరు పెట్టుకుంటాయి రాజకీయ పార్టీలు. గత ఉప ఎన్నికల్లో కూడా ఈ పోల్ మేనేజ్మెంట్ ని బాగా చేసిన వాళ్లే గెలిచారు అన్నది విశ్లేషకుల అభిప్రాయం. దాంతో ఇప్పుడు కూడా ప్రధాన పక్షాలు ఆ పనిలోనే బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. అధికార ప్రతిపక్ష పార్టీ అన్న తేడా లేకుండా బస్తీ ఓటర్లపై బాగా ఫోకస్ పెట్టాయట. 2 రోజుల నుంచే ఒక ప్రధాన పార్టీ పోల్ మేనేజ్మెంట్ ని ప్రారంభించింది. ఒక చోట ఓటుకు 2,000 ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. కొన్ని చోట్ల 1,000 రూపాయలతో సరిపెట్టారట. ఒక పార్టీ డబ్బులు ఇవ్వడం మొదలుపెట్టిందంటే రెండో పార్టీ కూడా దిగాల్సిందే. అందుకే మరో ప్రధాన పార్టీ 2,500 నుంచి 3,000 ఇవ్వబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటిదాకా ఈ వ్యవహారాలు ఎలా ఉన్నా సరే ఈ రాతే అత్యంత కీలకం. అసలు వ్యవహారం కూడా ఇప్పుడే మొదలవుతుంది. రాజకీయ పార్టీలు కూడా ఒకరు ఏజెంట్స్ మీటింగ్ అని, ఇంకొకరు సన్నాహక సమావేశాలంటూ ఈ పోల్ మేనేజ్మెంట్ మీద దృష్టి పెట్టాయట. ఇక పంపకాలు చేస్తున్న వాళ్లు కూడా డివిజన్స్ వారీగా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ఓట్లు వేయించుకునే ప్లాన్స్ లో ఉన్నట్టు సమాచారం. ఓటుండి నియోజకవర్గంలో లేని వాళ్లను కూడా పోలింగ్ బూత్లకు తీసుకొచ్చే యాక్షన్ ప్లాన్ కూడా సిద్ధం చేసి పెట్టుకున్నారు. ఇలా కలిసొచ్చే అన్ని అంశాలను రాజకీయ పార్టీలు రెడీ చేసుకుంటున్నాయి. చేసింది చెప్పుకోవడం కంటే పోలింగ్ కు ముందు రోజు చేసే తతంగంతోనే ఎక్కువ ఓట్లు వస్తాయి అన్నది నాయకుల ఫీలింగ్. దీంతో ఓటర్లు అలా తయారయ్యారా, లేక రాజకీయ పార్టీలే వాళ్ళని అలా తయారు చేస్తున్నాయా అన్న చర్చలు నడుస్తున్నాయి.